విశ్వామిత్రుడు. పూర్వం బ్రహ్మదత్తుడు కాశీనగరాన్ని పరిపాలించే కాలంలో బోధిసత్వుడు ఒక బ్రాహ్మణునికి కుమారుడిగా జన్మించాడు. వీనికి కొంచెం ప్రాజ్ఞత వచ్చేసరికి బ్రాహ్మణుడికి ఇంకొక కుమారుడు పుట్టాడు. కొంతకాలానికి తల్లిదండ్రులు కాలం చేశారు. అందుచేత విరక్తి చెంది అన్నదమ్ములిద్దరూ గంగానదికి అవతలి ఒడ్డిన ఒకడు, యువతలి ఒడ్డిన ఒకడు కుటీరాలు వేసుకొని సన్యాసులుగా ఉంటున్నారు. ఒక రోజున పాతాళలోకంలో ఉన్న సర్పరాజు మణికాంతుడు మనుష్య రూపం దాల్చి భూమిపైకి వచ్చాడు. గంగానది ఒడ్డున నడిచిపోతున్నాడు. పోయి చిన్నవాడి కుటీరం కనపడగా అక్కడికి వెళ్ళాడు. ఎంతో ఆప్యాయంగా మాట్లాడాడు. కొద్దిసేపట్లోనే వారిద్దరూ ఒకరినొకరు విడవలేనంతటి ప్రాణ స్నేహితులయ్యారు. నాటి నుంచి చిన్నవాడి వద్దకు మణికాంతుడు తరచూ వచ్చిపోతూ ఉండేవాడు. వారిద్దరూ రోజుల కొద్దీ అలాగే సరదాగా మాట్లాడుతూ ఉండేవారు. అంతేకాదు, మణికాంతుడు యథాస్వరూపం పొంది చిన్నవాడి తలపైన పడగ పెట్టి కొంతసేపైన తర్వాత వెళ్ళి వస్తానని చెప్పి తన లోకానికి పోయేవాడు. సర్పరాజు స్నేహం గొప్పదే కానీ వీడిది దుష్ట స్వభావం. ఎప్పటికైనా వీడి వల్ల ప్రాణాపాయం కలగవచ్చు అని చిన్నవాడికి మనసులో బెంగపట్టుకున్నది. ఈ స్థితిలో ఒక రోజున వాడు అన్న వద్దకు వెళితే అతను ఆశ్చర్యపోయి, అదేమిటి తమ్ముడు, ఇంతగా చిక్కిపోయేవేమి? నీ పచ్చడి రంగే మారిపోయింది, ఏమిటి కారణం అంటూ ప్రశ్నింపసాగాడు. ఇందుకు చిన్నవాడు మర్మం లేకుండా సంగతి సందర్భాలన్నీ అన్నకు చెప్పివేశాడు. అన్న చెప్పినదంతా విని, అయితే తమ్ముడు, మణికాంతుడు నీ వద్దకు రావాలంటావా వద్దంటావా? ఏదో ఒకటి చెప్పు అన్నాడు. వద్దు అన్నాడు చిన్నవాడు. సరే, ఆ సర్పరాజు నీ వద్దకు వచ్చేటప్పుడు ఏమేమి ఆభరణాలు ధరించుకొని వస్తాడు అని మళ్ళీ అడిగాడు అన్న. దగదగ మరిసే మణి ఒకటి అని చెప్పాడు చిన్నవాడు. సరే, బాగుంది. ఈసారి మళ్ళీ నీ వద్దకు వచ్చి కూర్చొని అతను ఆప్యాయంగా మాట్లాడుతున్నప్పుడు ఆ మణి నీకు కావాలని అడుగు, ఏం జరుగుతుందో కనిపెట్టు అని చెప్పాడు. అలాగే అని చెప్పి చిన్నవాడు తన కుటీరానికి వెళ్ళిపోయాడు. మరునాడు మణికాంతుడు కుటీరం లోపలికి వచ్చాడు. చిన్నవాడు తనకు మణి కావాలని సర్పరాజును అడిగాడు. కూర్చోకుండానే మణికాంతుడు తన లోకానికి మరలిపోయాడు. రెండో రోజున మళ్ళీ వచ్చాడు. మణికాంతుడు ద్వారం వద్ద నిలబడి ఉండగానే చిన్నవాడు, నిన్ననే అడిగాను, మణి ఇచ్చావు కాదు కదా, ఇవ్వాలని ఇస్తావా అనేసరికి లోపలికి రాకుండా అక్కడి నుంచే వెనక్కి తిరిగాడు మణికాంతుడు. మూడవ రోజున సర్పరాజు మళ్ళీ రావడం కనిపెట్టి, ఎన్నిసార్లు అడిగినా మణి ఇచ్చావు కాదు కదా, ఇప్పుడైనా ఇస్తావా అని గద్దించి అడిగాడు చిన్నవాడు. సర్పరాజు మరి ముందుకు ఒక్క అడుగైనా వేయలేదు. అక్కడే ఆగి ఇలా అన్నాడు, చిన్నవాడా, ఈ మణి సామాన్యమైనది కాదు. నేను ఏమి కోరితే దాన్ని ఇచ్చే కామధేనువు, నా కోరికలని తీర్చే కల్పతరువు. ఇటువంటి దాన్ని నువ్వు అడిగితే నేను ఎలా ఇవ్వగలను? కనుక ఈ జన్మలో నీ వద్దకు నేను రానే రాను, నీకు మళ్ళీ కనబడను. ఈ మాటలు అని మణికాంతుడు అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. మరెన్నడూ చిన్నవాడికి కనబడలేదు. ఇప్పుడు చిన్నవాడికి మరొక చిక్కు పట్టుకున్నది. ఇన్నాళ్ళ నుంచి ప్రాణ స్నేహితుడిగా ఉంటున్న మణికాంతుడు కంటికి కనబడపోవడంతో ఒక విధమైన కొత్త భంగ పట్టుకున్నది. మునుపటి కంటే ఇప్పుడు మరీ పాలిపోయాడు. శరీరం అంతా అస్థిపంజరంలాగా తయారైంది. ఇంతలో ఒకనాడు తమ్ముడు ఎలా ఉన్నాడో అని అన్న చూడవచ్చాడు. చూసి ఆశ్చర్యపోయి, మునుపటి కంటే అధ్వానంగా తయారయ్యావే, ఆ సర్పరాజు పీడ వదలలేదా? నేను చెప్పినట్టు చేయలేదా అని అడిగాడు. ఇందుకు చిన్నవాడు, అన్నా, నువ్వు చెప్పినట్టే చేశాను. నాటి నుంచి సర్పరాజు రావటం మానివేశాడు. ఆ మణికాంతుడు వచ్చి నాతో మాట్లాడి తలపైన పడగెత్తితే గాని నాకేమీ తోచటం లేదు. అతను నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోవడంతో నాకు వెరెత్తినట్టుంది. ఈ బెంగ వల్లనే నేను మరింత కుసించిపోతున్నాను అని అన్నాడు. అప్పుడు అన్నయ్యన బోధిసత్వుడు, తమ్ముడు, సర్పరాజు నీకు ప్రాణ స్నేహితుడని మురిసిపోయావు. కానీ ఆ మణి అడిగేసరికి అతను మళ్ళీ నీ గుమ్మం తొక్కలేనే లేదు. ఇదేనా స్నేహ లక్షణం? నువ్వు పెట్టిన చిన్న పరీక్షకు కూడా నిలవలేని అతడు స్వార్థపరుడు కానీ నిజమైన స్నేహితుడు కాదు. కనుక నువ్వెంత మాత్రమే విచారించకు, అతని కోసం బెంగ పెట్టుకోకు అని హితబోధ చేసి తన కుటీరానికి వెళ్ళాడు. అన్న మాటల్లోని అంతర్యం గ్రహించిన చిన్నవాడు అప్పటి నుంచి సర్పరాజును తలవడమే మానేవేశాడు. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు దుర్గాప్రియ అఫీషియల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.